నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా గారితో ఉన్నాము. బతుకమ్మ చీరలు ఇయ్యట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి బదులుగా మరి ఏమన్నా ప్లాన్ చేశారా ఏంటి? డెఫినెట్గా అంతకు మించి ఏదో ఒకటి మాత్రం డెఫినెట్గా ప్రభుత్వము మా మహిళలకి ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తుందని మేము అనుకుంటున్నాము. ఇంకోటి, చీరల పేరు మీద మహిళల మనోభావాల్ని దెబ్బతీసి 2000 రూపాయల చీరలు ఇస్తామని 60 రూపాయల చీరలు ఇచ్చి మిగతా డబ్బంతా తన బిడ్డ అకౌంట్లలో వేసుకొని, అలాంటి ప్రభుత్వం కాదు. ఇస్తే నేరుగా ప్రతి రూపాయి కూడా మహిళలైనా సరే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చెందేటట్టుగా చేసేదే మా ప్రభుత్వం. అంటే మేడం, బతుకమ్మ చీరలు అని చెప్పి గత ప్రభుత్వం స్కామ్ చేసిందని మీరు అనుకుంటున్నారా? ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఇప్పుడు చెప్పడం ఏంది కొత్తగా? వాళ్ళు మొదలుపెట్టిన బతుకమ్మ చీరలు మొదలుపెట్టిన రోజు నుంచి స్కామ్లో వెళ్ళినటువంటి ప్రతిదీ సూరత్ పోయి కొనుక్కొచ్చినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా అవే చెప్పడం కాదు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మేమేమీ చెయ్యొద్దు. అందరికీ ఆసరగా, అందరికీ అందుబాటులో, అందరూ కళ్ళల్లో ఆనందం చూసేదే మా ప్రభుత్వం. ఇప్పుడు జాగృతి తరఫున 10 సంవత్సరాలు బతుకమ్మ భారీ ఎత్తున నిర్వహించారు. మరి ఈ సంవత్సరం ఎందుకు నిర్వహించట్లేదు? మనోభావాలతోని వాళ్ళకి సంబంధం లేదు. అధికారం ఉంటేనే మేమున్నాము. అధికారం కోసం తాపత్రయపడము. అధికారం ఉంటే కవితమ్మ ఒక్కతే ఆడబిడ్డ, ఇంకెవరు ఆడబిడ్డలు కాదు. ఈరోజు కవితమ్మ ఒక జైలుకు పోతే తెలంగాణలో మహిళలే లేరు అన్నట్టుగా ఈరోజు బతుకమ్మ లేదు, బతుకమ్మను మోసిన కవితమ్మ లేదు, కానీ లిక్కర్ మాత్రం మోసుకొని పోయింది ఢిల్లీకి. అంటే మేడం, బతుకమ్మను కూడా పార్టీ కోసం వాడుకున్నారని మీరు అనుకుంటున్నారా? నేను ఎప్పుడో చెప్పిన, బతుకమ్మలోనే బతుకమ్మని పేర్చి బతుకమ్మ పైసల్లో కూడా స్కాము, బతుకమ్మ పేరు మీద మహిళలకు ఇచ్చే చీరలలో కూడా స్కామ్ అని మేము ఇప్పుడు కాదు, అప్పటి నుంచో ఆ దొరసానమ్మ జాగృతి పేరు మీద మోసం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా మేము చెప్తూనే ఉన్నాం. 100 కోట్లు మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా 60 రూపాయల చీర ఇచ్చి 100 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేసుకొని ఆ డబ్బుతోని లిక్కర్ వ్యాపారం చేసినటువంటి కవితమ్మ.